ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ముందుగా ఒక లైక్ అయితే చేయండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో దానికి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్ల కోసం మనం ఏ విధంగా అప్లై చేయాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ ఈపాస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. టీఎస్ ఈపాస్ అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఈపాస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కార్పొరేట్ అడ్మిషన్స్ ఫర్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్లు అనమాట. ఇక్కడ అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే కార్పొరేట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ 2024-25 అని చెప్పేసి కనిపిస్తుందిగా. సో దాని కింద చూసుకున్నట్టయితే నోట్ అని చెప్పేసి ఉంది చూడండి. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రిజిస్టర్ ఫర్ కార్పొరేట్ స్కీమ్ అప్లికేషన్. సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్ చదివారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే 10th క్లాస్ చదివారో వాళ్ళ కోసం మాత్రమే ఇది తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే 10th క్లాస్ చదివారో సో వాళ్ళకైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే స్టూడెంట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో అక్కడ వచ్చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని ఎంటర్ చేయండి. అండ్ దాని కింద వచ్చేసి ఎస్ఎస్సి పాస్ టైప్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ నేను హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత స్కూల్ పాస్ టైప్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఎస్ఎస్సి రెగ్యులరా, ఐసిఎస్సి, సిబిఎస్ఈ అని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎస్ఎస్సి రెగ్యులర్ కాబట్టి నేను ఎస్ఎస్సి రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆప్షన్స్ ఏంటిది అని అంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్లో చూసుకున్నట్టయితే జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్కూల్ టైప్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. చూసుకున్నట్టయితే స్కూల్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే జెడ్పిహెచ్ఎస్ఆ, టీఎస్ఆర్ఈఐఎస్ఆ, టీఎస్ఎస్డబ్ల్యూఆర్ఎస్ అంటే ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో జెడ్పిహెచ్ఎస్ కాబట్టి నేను జెడ్పిహెచ్ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కింద చూసుకున్నట్టయితే వెదర్ స్టేడ్ ఇన్ వెల్ఫేర్ హాస్టల్, మీరు వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నట్టయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే టైప్ ఆఫ్ ద హాస్టల్, సో మీ యొక్క హాస్టల్ ఏది, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, మైనార్టీ వెల్ఫేరా, సోషల్ వెల్ఫేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ స్టేడ్ లాస్ట్ 3 years 8th, 9th, 10th. సో 8th, 9th, 10th ఈ 3 సంవత్సరాలు మీరు హాస్టల్లో ఉన్నారా, ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ హాస్టల్ డిస్ట్రిక్ట్, మీరు 10th క్లాస్లో అంటే ఇక్కడ 8th, 9th, 10th ఏ హాస్టల్ అయితే ఉన్నారో ఆ హాస్టల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో మరి ఆ హాస్టల్ అనేది ఏ మండలంలో ఉంది అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ విచ్ క్లాస్ స్టేడ్ ఇన్ వెల్ఫేర్ హాస్టల్, సో నువ్వు హాస్టల్లో ఏ క్లాస్ నుంచి ఉన్నావు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏ క్లాస్ నుంచి ఉన్నావు. అండ్ ఇక్కడ సెలెక్ట్ హాస్టల్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ హాస్టల్ నేమ్ 4th to 10th ఉన్నావా, 8th to 10th ఉన్నావా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ హాస్టల్ నేమ్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ ఆక్యుపేషన్ అండ్ డిజబిలిటీ చెక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పేరెంట్ యొక్క ఆక్యుపేషన్ అంటే మీ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, లేకపోతే లేబరా, అగ్రికల్చర్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోంచి మీకు ఏదైతే అవునో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ అనేది ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించింది ఇవ్వడం జరిగింది.
ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. సో ఒకవేళ ఎస్ అనే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉందిగా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్లైండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏదైతే అవునో దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సదరం నంబర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదు కాబట్టి ఇక్కడ నో అని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ రిలీజియన్. సో కమ్యూనిటీ రిలీజియన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందువా, ఇస్లామా, జైనిజం, పార్సీ, బుద్ధిజం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో హిందూ కాబట్టి హిందూ అనేది ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది నేను. సో ఇక్కడ క్యాస్ట్ అనేది అడగడం జరిగింది. క్యాస్ట్లో బీసీఏ, బీసీ, బీఆర్, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ అడగడం జరిగింది. సో ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బీసీఏలో సబ్ క్యాస్ట్ ఏంటిది అనేది కూడా మీకు ఇక్కడ అడగడం జరిగింది అనమాట. సబ్ క్యాస్ట్ దానిపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సబ్ క్యాస్ట్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏదైతే అవునో సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మదర్ ఎస్హెచ్జి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మీ మదర్ ఉన్నట్టయితే సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నో కాబట్టి నో క్లిక్ చేయడం జరిగింది. ఒకవేళ ఎస్ అయితే కనుక ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండ్ నేమ్ ఆఫ్ ద వివో, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిస్టిక్ ఏ డిస్టిక్లో ఉంది అండ్ దానికి మండల్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నో కాబట్టి నేను నో క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ఆధార్ కార్డులో ఏదైతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్, విలేజ్, పిన్ కోడ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, తర్వాత డోర్ నెంబర్, మండల్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి మొబైల్ నంబర్ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆ మొబైల్ నెంబర్ అనేది ఎవరిది, సెల్ఫా, ఫ్యామిలీ మెంబర్స్దా, ఫ్రెండ్స్దా, అదర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే యూఐడి అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్. సో ఈ రెండు నంబర్లు అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్లో మీ యొక్క రేషన్ కార్డ్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే మీ యొక్క ఫోటో అనేది 15 to 30 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఆ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అనేది ఓన్లీ నంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ స్కూల్ స్టడీ డీటెయిల్స్. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ డిస్టిక్లో చదివారు, ఆ డిస్టిక్లో ఏ మండలంలో చదివారు, ఏ విలేజ్లో చదివారు, ఆ స్కూల్ నేమ్ ఏంటిది, స్కూల్ మేనేజ్మెంట్ అంటే స్కూల్ అనేది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది స్కూల్ స్టడీ డీటెయిల్స్ సంబంధించినటువంటి. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే స్కూల్ స్టడీ డీటెయిల్స్ అప్లోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మీరు మొత్తం 7 కాలేజీలను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు 3 కాలేజీలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ యాడ్ న్యూ కాలేజ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుందిగా, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద ఇంకో 4 కాలేజీలకు సంబంధించినటువంటి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఏ డిస్టిక్లో అడ్మిషన్ కావాలో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ నిర్మల్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. ఆ నిర్మల్ డిస్టిక్లో కాలేజ్ అనేది ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, సో నిర్మల్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలేజ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నిర్మల్ డిస్టిక్లో కార్పొరేట్ కాలేజీలు లేవు, అంటే అక్కడ అడ్మిషన్స్ లేవు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిర్మల్ డిస్టిక్ అని మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదనమాట.
సో కాబట్టి నేను నిర్మల్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు లేదు కాబట్టి నేను నిర్మల్ బదులు ఇక్కడ నిజామాబాద్ తీసుకోవడం జరిగింది. సో నిజామాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్షత్రియ జూనియర్ కాలేజ్, శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్, ఉషోదయ మహిళా జూనియర్ కాలేజ్, విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో నేను క్షత్రియ జూనియర్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆ కాలేజ్ సంబంధించినటువంటి అడ్రస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు చూసుకోండి, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, ఆ డిస్టిక్లో ఏ కాలేజీలు ఉన్నాయో ఆ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ చూసుకోండి. ఆ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లొకేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ కాలేజ్ అనేది ఎక్కడ ఉంది, సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా చూసుకోండి. మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టమో ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది, అందులో ఎంపీసీ బైపీసీ ఏ గ్రూపులు ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. సో ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీడియం అనేది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది రెండు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ దీంట్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కాలేజ్ లిస్ట్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క ప్రిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా మీరు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఈ కాలేజీలకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తెలిసిన వాళ్ళని అడగండి. ఏ కాలేజ్ బాగుంటుంది ఏంటి అనేది తెలిసిన వాళ్ళని అడిగి మరి ఈ యొక్క కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ తొందరపడద్దు, ఎందుకంటే ఇదే మీ యొక్క లైఫ్ని డిసైడ్ చేసేటువంటి పాయింట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా టోటల్ 7 డిస్టిక్లు, ఆ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజీల యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో 7కి 7 ఇవ్వన్నా అంటే మొత్తం 7 కాలేజీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 3 కాలేజీలన్నా అంటే 3 డిస్టిక్లన్నా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మీరు 7 డిస్టిక్లు సెలెక్ట్ చేసుకున్నారంటే మీ ఇష్టం. కనీసం 3 డిస్టిక్లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్లకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాప్చా అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ N8KMA అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉందిగా, సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో దానికి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.